ఇప్పుడు వెళ్ళి దామినితో చెప్తాను అంటే చెప్పు. వెళ్ళు. అక్క, నాకు చాలా సంతోషంగా ఉందక్క. మన దామిని కష్టం ఫలించింది. అంత పెద్ద కాంపిటీషన్లో గెలవడం అంటే చిన్న విషయం కాదక్క. ఇవాల్టి దామిని గెలుపు మన కుటుంబాన్ని గౌరవంతో తలెత్తుకునేలా చేసింది. అవునా ఆనంద? నిజంగా ఈ గెలుపు దామినిదేనా? అక్క, అలా అడిగేవేంటి? కళ్ళారా చూసావు కదక్కా. తను ప్రెజెంట్ చేసిన చీరేగా కాంపిటీషన్లో సెలెక్ట్ చేసింది. సీఎం గారు అప్రిషియేట్ కూడా చేశారు కదా. నేనే కాదు, అక్కడ అందరూ కళ్ళారా చూసిన గెలుపు దామినిది కాదు. అది నువ్వు నేసిన చీర. ఆ గెలుపు కూడా నీదే అని నాకు తెలుసు ఆనంద, నాకు తెలుసు. దామిని ఓడిపోకూడదని, బాధపడకూడదని నీ గెలుపును తన కోసం త్యాగం చేశావు. ఇదంతా నీకు దక్కాల్సిన ప్రశంస ఆనంద, నీకు రావాల్సిన పేరు ఆనంద, నీకు రావాల్సిన పేరు. అక్క, దయచేసి ఇదేది దామినికి తెలియనివ్వకు. తను చాలా సంబరంలో ఉంది. ముందు ముందు దామిని సాధించబోయి గొప్ప గొప్ప విజయాలకు ఇదే తొలడుగు కాబోతోంది. విజయం తాలూకు ఈ సంతోషం దామినిలో ఇలాగే ఉండాలి. ఈ ఉత్సాహంతోనే తను ముందుకు వెళ్ళాలక్క, ముందుకు వెళ్ళాలి. ఆనంద, ఎంత గొప్ప మనసమ్మా నీది. నీకున్న ఈ గుణం ముందు ఏ కీర్తి, ఏ గెలుపు నీతో సరితూగలదు. ఈ కుటుంబంలో, మా మనసుల్లో నీ స్థానం ఎప్పటికీ ఆకాశమంత ఎత్తులోనే ఉంటుంది. దీన్నెవరూ మార్చలేరు. ఇదేంది ఇది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మళ్ళీ చేస్తాను. ఇదేంది ఇది? పోయింది, మీ అటే పోయి ఉండది. ఇంతవరకు తిరిగి ఫోన్ చేయలేదు సరికదా, చేస్తే కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఈయన్నేమో ఈ జంట దూకుడు చూస్తా ఉంటే ఇంటి వారసుని డౌన్లోడ్ చేసే వరకు యుద్ధం ఆపేలాగా అనిపించట్లేదు. అయ్యో అమ్మి, యాడికి పోయి ఉండవు నువ్వు? అమ్మేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఫోన్ సైలెంట్ లో పెట్టానా? ఇంకొకసారి చేస్తాను. అమ్మే ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. అమ్మి, ఏందమ్మి ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తా ఉండవు? ఆడ ఏమైందో ఏందోనని ఈడ టెన్షన్తో నేను చచ్చిపోతా ఉంటానమ్మి. అబ్బా, దీనికమ్మా టెన్షన్? వెళ్ళిన పని అవ్వాలి కదా, టైం పడుతుంది. ఇప్పటి వరకు ఫోన్ సైలెంట్ లో ఉండి చూసుకోలేదు. ఇంతకీ ఆడ సంగతి ఏమై ఉండదమ్మి? నువ్వు తీసుకెళ్లిన చీరలో చూసి చీకొట్టుండారా? ఆ చీరలు చూస్తే అలాగే అనేవాళ్ళు, కానీ
అదేంటో ట్విస్ట్, కరెక్ట్ టైంలో చీర మారిపోయి దామిని గెలిచేసింది. ఆ? ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నేను ఆనంద భైరవిని కాంపిటీషన్కి రాకుండా చేసిన టైంకి సీఎం ఆఫీస్కొచ్చేసింది. అయినా కూడా ఆవిడ గెలవలేదు. ఎట్టాగైతేనే ఆనంద భైరవి ఓడిపోవడమేగా నీకు కావాల్సింది. సరేనమ్మి, నువ్వు త్వరగా వచ్చే. ఈడ స్పీడ్ని చూడలేకపోతా ఉండాను. వచ్చేస్తున్నానమ్మా. వాళ్ళు ఏ స్పీడ్లో ఉంటే ఆ స్పీడ్లోనే యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ లైఫ్ ఈరోజు అల్లకల్లోలమైపోతుంది. నేను రాగానే ప్లాన్ వర్కౌట్ చేసేద్దాం, ఓకేనా? సరే అమ్మి, నువ్వు త్వరగా వచ్చే. కంగ్రాచులేషన్స్ దామిని. సీఎం రేంజ్లో నువ్వు కాంపిటీషన్ విన్ అయ్యావంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది నా ఆరంభం మాత్రమే. ఇక ముందు ఇటువంటి సెలబ్రేషన్స్ కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. లెట్స్ డాన్స్. హలో హలో, హలో సాగర్ గారు, వినపడుతోందా? సాగర్ గారు, కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. దామిని, దామిని.